Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on 4th part of Hi Nana movie, and I am putting reaction videos by skipping some scenes because of some copyright issues and all. And guys, you are here to watch reaction, not the movie, so keep that in mind. And I don't know whether you are asking this question or not, but I am telling you because I am reacting on this movie full together, okay? And I'm not skipping it, I'm not doing fast forward, I'm putting cuts in between, okay? So yeah, but if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Wow, this is the best thing actually. This is the best thing. Sorry. సరే నువ్వు ఎలా అంటే ఎలా నువ్వు వద్దండి వద్దు నువ్వు కాదు వదిలే పిల్లలకి ఎవరి ముక్కొస్తుందో చూద్దాం. She got agreed. I never believed in love, Viraj. You proved me wrong. పెళ్లి మీద కూడా నమ్మకం లేదు, కానీ నన్ను ఎక్కడి దాకా తెసావో చూడు. పిల్లలు కూడా వద్దనుకున్నాను, బట్ ఐ నో యూ విల్ ప్రూవ్ మీ రాంగ్ వన్స్ అగైన్. కానీ భయంగా ఉంది విరాజ్. Trust me, this will be the best decision of our life. I am sure he or she will bring us lots of joy. Promise? Promise. Oh. Then let's get pregnant. దీన్నే ప్రేమ అంటారా? దీన్ని ప్రేమంటారు. అండ్ నా ప్రపంచం నన్ను నాన్న అని పిలిచింది. వాట్ అబౌట్ మీ? నా సంగతి ఏమైంది? తను యా సారీ, తన సంగతి ఏమైంది? సింగింగ్. షీ వాజ్ ఆల్వేస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సింగింగ్. తన ప్యాషన్ వెతుకుంటూ వెళ్ళిపోయింది. వెయిట్, దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ప్రేమ పెళ్లి అంటేనే ఇష్టం లేని అమ్మాయి నీ మీద నమ్మకంతో అందరినీ వదిలేసి వచ్చి మహి పుట్టాక కెరీర్ చేసుకుందా? నేను నమ్మను. మీరు నమ్మడానికి నమ్మకపోవడానికి నిజం నేను చందమా కథగా నిజంగా జరిగిన కథ. అయినా సరే ఇట్ డజంట్ యాడ్ అప్. మీరేదో దాస్తున్నారు, నిజం చెప్పండి. మహి అమ్మక చెప్పమని అడిగావు, నేను చెప్పాను, ఇంకా అంతే అయిపోయింది. పద ప్లూటో. అర్థమైంది. ఒకప్పుడు బిల్ పే చేయడానికే సరిగ్గా డబ్బులు లేవు, ఇప్పుడు జస్ట్ కాఫీకి 2000 ఇచ్చారు. స్టేటస్ మారింది కాబట్టి ప్రయారిటీస్ కూడా మారుంటాయి. మహి పద ప్లూటో. కథని మధ్యలో వదిలేసినట్టే తనని కూడా మధ్యలో వదిలేసి ఉంటారు. మహి. అన్నా, అమ్మ నువ్వు వదిలేసావా? నలుగురు ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు, నా కూతురు ఏమనుకుంటున్నా నాకు అదే ఇంపార్టెంట్. అమ్మ కథ విన్నావు కదా, నాన్న కథ చెప్పనా? Papa, it's a girl. Viraj. Dr. Ranjan. What happened? Your daughter is born with a condition called cystic fibrosis. It is a fatal condition. Tanu ekko kalam bratakadu. Incubator lo pettam. Oh, she born with that condition. వచ్చావా? పాపని చూడు, నీ ముక్కొచ్చిందో లేదా నా ముక్కొచ్చిందో కనబడట్లేదు. ఏదో లంగ్ డిసీజ్ అంట, బతకదంటున్నారు. ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు ఫీడ్ హర్, తన గుండె ఆగిపోవచ్చంట. ముట్టుకోనివ్వట్లేదు విరాజ్.
ప్రామిస్ చేసావు కదా, దిస్ విల్ బి ద బెస్ట్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్. యు సెడ్ దిస్ కీప్ బ్రింగ్ ఇట్ స్టోరీ. అప్పటికే వస్తున్నాను, ఎందుకు ఇలా చేసా? I'm sorry. I'm sorry. ले भाई. తమ్మా, నేను చూసుకుంటాను కానీ ఇంటికి వెళ్ళండి రా. పర్లేదు, ఐమ్ ఫైన్. నీకోసం చెప్పట్లేదురా, తన కోసం చెప్తున్నా. నిన్నటి నుంచి అక్కడే ఉందిరా, అసలు కదలేదు. తనతో కూర్చొని మాట్లాడు. నువ్వు చెప్తేనే నార్మల్ అవుతుందిరా. ఎక్స్ప్లెయిన్ చేయి. 4 నెలలు అవుతుంది నువ్వు నా సరిగ్గా మాట్లాడి. ట్రస్ట్ మీ, తనకేం కాదు. నేనేదో ఒకటి చేస్తాను. నాతో మాట్లాడు వర్ష, ప్లీజ్. నేను కొనూరు రాకపోయి ఉంటే బాగుండేది. నిన్ను కలవకపోయి ఉంటే బాగుండేది. నీతో ప్రేమలో పడకపోయి ఉంటే బాగుండేది. నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండేది. నువ్వు పిల్లల్ని కందామన్నప్పుడు ఒప్పుకోకపోయి ఉంటే బాగుండేది. మరి నాకు పుట్టకపోయి ఉంటే బాగుండేది. ఇంకా చెప్పదు, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. Mahi, please look at me. Mahi, please. ఒక్క నిమిషం. విరాజ్, what did I do? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? మిమ్మల్ని అమ్మగా ఊహించుకుంది. సో తనని వద్దన్నాను కాబట్టి నా మీద కోపం వచ్చింది. బట్ నేను నిజం అమ్మని కాదని చెప్పండి. డోంట్ వరీ, రేపొద్దుంకల్లా షీల్ బి ఫైన్. Can you please call me when she's all right? She has my number. విరాజ్, ఇది అడగొచ్చో లేదో తెలీదు. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? It started with rain and ended with rain. I'm really sorry. ఇలా జరిగిందని తెలియక. ఇట్స్ ఓకే, మీరేం చేస్తారు, కొన్ని కథలు అంతే. I'm actually really sorry. ప్లీజ్ యాడ్ అవ్వకండి, చాలా సంవత్సరాలు అయింది. బీ మూవ్ ఆన్, డోంట్ వరీ. ప్లూటో గెట్ ఇన్. ప్లూటో ఎక్కువ. మేము వెళ్ళాలి. Yeah. What happened? ఏం లేదు, I'm fine. ఏమైంది మహి? ఎవ్రీథింగ్స్ ఫైన్. ఓకే.
What? పెళ్లి కూతురు ఎక్కడ అని అందరూ అడుగుతున్నారు. Who is she? ఏం లేదమ్మా, నేను వెళ్తున్నాను. తనని చూడటానికి వీల్లేదు. I have every right. She's my wife. నో, షీఈ్ నాట్. తనకి నువ్వెవరో కూడా గుర్తులేదు. తనకి పెళ్ళయింది గుర్తులేదు, కూతురు పుట్టింది గుర్తులేదు. ఇన్ఫాక్ట్ మాకు డివోర్స్ అయింది కూడా తనకి గుర్తులేదు. Really? क्या वही है वो? Traumatic amnesia. We didn't think that she'd survive. You should thank Dr. Aravind. పోగొట్టుకున్న మెమరీని మళ్ళీ తీరడం అనేది మా చేతుల్లో ఉంది. How she met her? ఎందుకు చేసావు? Oh, Pluto. Somebody please help! She's really her mother. షీ వాంటెడ్ ఎ డివోర్స్. 2 days బ్యాకే నాకు చెప్పింది. ఈ లోపలే ఒకసారి నిన్ను ప్రేమించినందుకు తను అనుభవించింది చాలు. ఇది దానికి ఇంకొక జన్మ. ఈసారైనా దాన్ని వదిలే ప్లీజ్, ప్లీజ్. I was thinking, and what happened? How this movie turned? ఏ దేవుని కోరుకుందో కానీ చాలా బలంగా కోరుకున్నట్టుంది. తన కంట తడి పెట్టకుండా చూసుకుందాం అనుకున్నాను, కానీ నేను ఇంకెప్పుడు మేము తన జీవితంలోకి రావు. Oh. హాయ్ నాన్న, దిస్ ఇస్ యష్నా. यार मैं सोच रही फोटोज की कैसे दिखा रहे हैं. हाय. सो गाइज, जैसे कि हमने जस्ट अभी इंटरवल सीन देखा एंड व्हाट वाज दैट? ओ माय गॉड, हाउ दिस मूवी टर्न्ड यार. यशना ही थी वर्षा. Maybe her name is Yashna only, but she is only saying Varsha, like he is saying Varsha, so that it will not get matched. Oh my god, like what a interval scene it was. I never imagined that oh my god, you have heard me, okay? But I was thinking ki they are showing Yashna because like she is thinking her as a mother, that's why. Oh my god, who wrote this story? How perfectly written, directed, everything, cinematography and everything. I'm enjoying a lot. Like oh my god, like now I want to know what will happen. I think yeah, अभी तो बहुत कुछ रह गया. अभी तो सिर्फ हाफ मूवी हुई है and half movie gave me a super kick. Like I am, कितना मस्त बाप है यार. मतलब अपनी बेटी को कितना प्यार करता है. वाइफ चली गई छोड़ के, बट ही इज ऑलवेज देयर फॉर हर, like for his daughter. And वो भी अपना याददाश्त भूल गई, otherwise she wouldn't have left. I don't know whether she said to leave. I don't know what happened, but I'm enjoying this movie a lot. You know, I was crying and I was feeling every moment and how they merged both this story. Oh God, what a brilliant man, yaar. I'm enjoying this movie a lot. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I'll see you super soon in post interval scene. Till then, bye bye.